విజయవాడలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరింది. తెల్లవారుజాము నుంచి రాళ్లను తొలగిస్తున్నారు. మట్టి పెళ్లను తొలగిస్తున్న సమయంలో మరోసారి కొండ చర్యలు విరిగిపడడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. సమీపంలోని ఇళ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ విశ్వరాజపురం అలాగే అమ్మ కళ్యాణ మండపం సమీపంలో కొండచర్యలు విరిగిపడటంతో దాదాపు ఇప్పటి వరకు కూడా 2 చనిపోయారు. తాజాగా మరో మృతదేహం కూడా వెలికి తీశారు. ఇప్పుడు మొత్తం కొండచర్యల దగ్గరే ఉన్నాము. ఇక్కడ మొత్తం సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చదువుతున్నాయి. మొత్తం ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ సుజనాతో పాటు ప్రభుత్వ సిఎస్ రెవెన్యూకి సంబంధించి సిసోడియా కూడా ఇక్కడ స్వయంగా చేరుకుని జరుగుతున్న చర్యలను కూడా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కొండరాళ్ళకు సంబంధించి కొండ ప్రాంతంలో వేలాది మంది, విజయవాడలో లక్షలాది మంది నివాసం ఉంటున్న పరిస్థితి. ఎప్పుడు భారీ వర్షాలు కురిసినా కూడా ఎక్కడో చోట కొండరాళ్ళు విరిగిపడి తద్వారా ప్రాణాలు కోల్పోవడం, గాయపడటం అనేది సహజంగా అయిపోయింది. ఈరోజు కూడా నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా మొత్తం ఇక్కడ కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. మనకు చూపిస్తున్న పెద్ద కొండరాయి కింద పెద్ద బిల్డింగ్ కూడా ఉంది. ఆ బిల్డింగ్ పక్కన రేకుల షెడ్ కూడా ఉంది. మొత్తం ఒకేసారి ఇటు రేకుల షెడ్ బిల్డింగ్ పై పట్టడంతో రేకుల షెడ్లో దాదాపు ముగ్గురిని ఉదయం రెస్క్యూ ఆపరేషన్ చేసి శిథిలాల కింద ఉన్న వాళ్ళని బయటకు తీశారు. అయితే అందులో ఒక మహిళ మృతి చెందింది. మరోవైపు మహిళలను కూడా ఇందాక శిథిలాల కింద నుంచి కూడా తీయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా మొత్తం మీద ఈ ఘటనలో 2 మహిళలు చనిపోగా దాదాపు 7 గాయపడ్డారని చెప్తున్నారు. ఇప్పటికే 4 ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. మరో 3 ఆచూకీ తెలియాల్సి ఉన్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఇక్కడ మరో మృతదేహం కూడా కనుగొన్నారు. ఇంకా శిథిలాల గురించి బయటకు తీయాల్సిన అవసరం ఉంది. మరో 2 ఆచూకీ కోసం మొత్తం ఆ కొండరాయి, పెద్దది బండరాయి ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా మొక్కలు చేసి వాటిని బయటికి తీస్తే కానీ ఇక్కడ ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు అనేది కూడా నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ మొత్తం అధికార యంత్రాంగం చేరుకుంది. కొంచెం క్రితం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా చేరుకుని బాధిత కుటుంబాన్ని కూడా పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వ పరంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కూడా వారికి హామీ ఇచ్చారు. ఇక జిల్లా కలెక్టర్ సుజనా కూడా ఇక్కడ మొత్తం సహాయక చర్యలను కూడా ఆమె పర్యవేక్షిస్తూ తగిన ఆదేశాలు కూడా జారీ చేశారు. మొత్తం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ఈ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిన నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అధికార యంత్రాంగం పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆ కొండచర్యలు పడే ప్రాంతాల్లో ఉన్న నివాసాల వాళ్ళందరూ కూడా ఖాళీ చేయించి వేరే ప్రభుత్వం నుంచి పక్క గృహాలు కట్టించి ఇస్తే బాగుంటుందని కూడా ఆలోచన చేస్తున్నారు. గతంలోనే గద్దె రామ్మోహన్ ఈ ప్రతిపాదన చేసినప్పుడు కూడా 2019 తర్వాత ఆ ప్రతిపాదన పక్కకు వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి ప్రతిపాదన చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళి ఒక కార్యాచరణ రూపొందిస్తామని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఏదైనా కూడా ఎప్పుడు వర్షాలు వచ్చినా, ఇలాంటి తుఫాన్లు వచ్చినా కూడా కొండ ప్రాంత వాసుల జీవనం మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందని చెప్పి నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి కూడా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడైనా కూడా ప్రభుత్వాలు స్పందించాలి. ఈ రక్షణ చర్యలు చేపట్టాలి, లేదా వారి ప్రాణాలు కాపాడే విధంగా వారికి ఇక్కడ నుంచి ఖాళీ చేసి మరో చోట నివాసాలన్నీ ఇప్పించే విధంగా ప్రజలు కూడా సంసిద్ధంగా ఉండాలని కూడా ఇప్పటికే చెప్తా ఉన్న పరిస్థితి. మొత్తం మీద ఈరోజు ఈ అమ్మ కళ్యాణ మండపం కొండ చర్యలు పడిన విషాద ఘటన మాత్రం అందరినీ కలిసివేసిందని చెప్పవచ్చు. వివిధ స్థాయితో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ సున్నబట్టిల సెంటర్.